నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా గుడ్ ఫ్రైడే వేడుకలు, చర్చిలలో ప్రార్థనలు, విశిష్టతను వివరించిన పాస్టర్లు. రానున్నది బీజేపీ పాలనే. ఎమ్మెల్సీలను సన్మానించిన జిల్లా పార్టీ నాయకులు. ధన్యవాదాలు తెలిపిన శాసన మండలి సభ్యులు. శబ్ద కాలుష్యం వెదజల్లే సైలెన్సర్లను వాడితే చర్యలు తప్పవు. ఎన్టీఆర్ చౌరస్తాలో ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి. రైతులకు అవగాహన కల్పించిన జిల్లా పాలనాధికారి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో చేరాడు. విద్యా బుద్ధులు నేర్చుకుని సైనికునిగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. పట్టుదలను అభినందించిన పలువురు. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు ముఖ్యమైన పవిత్ర దినం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన మరణించిన రోజును ఇది గుర్తు చేస్తుంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు మానవాళి పాపాలను క్షమించడానికి, వారికి శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి తనను తాను బలిదానం చేశాడని బైబిల్ చెబుతోంది. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ లో గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. చర్చ్ లో పాస్టర్ జార్జ్ నేతృత్వంలో యేసును కొలుస్తూ ప్రార్థనలు చేశారు. సిలువ వేయబడిన యేసు సిలువపై అనేక గంటలు బాధపడ్డాడన్నారు. చివరకు మరణించాడని, గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు దుఃఖం మరియు పశ్చాత్తాప దినమన్నారు. యేసు చేసిన త్యాగాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన బాధలను ధ్యానించారు. చాలా మంది క్రైస్తవులు ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు మరియు చర్చ్ సేవలకు హాజరవుతారు. కొన్ని చర్చ్లలో క్రీస్తు సిలువ చేయబడటాన్ని గుర్తు చేస్తూ స్టేషన్స్ ఆఫ్ ది క్రాస్ అనే ప్రత్యేక ఆరాధన జరుపుతారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన రోజుగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే దుఃఖ దినం అయినప్పటికీ అది చివరికి నిరీక్షణ మరియు కొత్త జీవితానికి దారితీస్తుందని నమ్మకం. యేసు మరణం మరియు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని పలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఇటీవల కరీంనగర్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాషాయ జెండా రెపరెపలాడింది. మొదటి ప్రాధాన్యత ఓటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య, రెండవ ప్రాధాన్యత ఓటుతో పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. దీంతో నిజామాబాద్ జిల్లా పక్షాన ఎమ్మెల్సీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వర్ణి రోడ్లోని ఓ కళ్యాణ మండపంలో నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన నూతనంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యల ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయం సాధించిన శాసన మండలి అభ్యర్థులను గజమాలతో సన్మానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిపించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీని రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన ఓటర్లు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గళం వినిపించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. తమ గెలుపుకు సహకరించిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వారి కోసం నిరంతరం శ్రమిస్తామని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు పునరుద్ఘాటించారు. బీజేపీతోనే దేశ భవిష్యత్ సాధ్యమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం విజయ భవిత ఎగురవేసి తెలంగాణలో బీజేపీ ఇంకా అధికారంలోకి తీసుకురావడమే ప్రత్యేక కార్యాచరణగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పొతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి, న్యాలం రాజు, భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఎంత గొప్పగా ఓటు పడ్డాయంటే ఒక్కో డబ్బా ఉంటే కాంగ్రెస్ వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉన్నా కానీ ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే ఆశ్చర్యపోయిన హిందూ సభకు ప్రతి ఒక్కరి కార్యకర్తలకు పట్టిన ప్రభావి కుటుంబ సభ్యులందరికీ వేరు వేరుగా ఈ గెలుపు మీకే ఆనందం తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఇదే సీఎం ఇదే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా 80% మేమే గెలుస్తామని అనుకొని సిట్టింగ్ సీట్లు ఏ విధంగా మార్చినా ఇప్పుడు చనిపోదు, ఇంకా మనం ఆలస్యంగా కష్టపడాలి, పోరాడాలని మీ అందరూ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఎమ్మెల్సీగా కల్పించిన ఇద్దరు సోదరులను మీ అందరినీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ పరిపాలన కాదు, కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ఏ పార్టీ లేదు, అన్ని కుటుంబ పార్టీలు. కార్యకర్తలు కాదు, డబ్బుతో వెళ్తున్న పార్టీలు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా విజయం సాధిస్తుందంటే ఆ క్రెడిట్ కేవలం కార్యకర్తలకు చెందింది. ఈరోజు కందమూరి అక్కడ ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఎంత ప్రమాదకరంలో మనందరికీ తెలుసు. ప్రత్యక్షంగా అనేక ఉదాహరణలు చెప్తా ఉన్నాం. కనుక మనమందరం కూడా దేశ ధర్మం కోసంతో పాటు హిందుత్వ ధర్మం కోసము, జాతీయవాదం కోసం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనాలపై సిపి సాయి చైతన్య ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనదారులపై కొరడా జలిపించారు. సైలెన్సర్లను ఊడదీసి రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. శబ్ద కాలుష్యం చేస్తూ నడిపిస్తున్న వాహనాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను సిపి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. గత నెలలో సైతం 200కు పైగా సైలెన్సర్లను ధ్వంసం చేసి హెచ్చరికలు జారీ చేశారు. అయినా ప్రజలలో మార్పు రాకపోవడం, తిరిగి వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఇటీవల వాహనాలకు తొలగించిన సైలెన్సర్లను శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వరుసగా పేర్చి రోడ్ రోలర్తో ధ్వంసం చేయించారు. ఇకపై బైక్లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను బిగించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ బైక్స్కి ఎక్స్ట్రా సైలెన్సర్స్, ప్రొజెక్షన్స్ పెట్టుకొని వాహనం నడుపుతూ పెద్ద శబ్దంతో ఒక ఎంతూజియాజంతో వాహనం నడుపుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల ఎక్కువ డెసిబిల్స్ అంటే ఎక్కువ శబ్ద కాలుష్యము జరిగి ప్రజలకు హానికరంగా మారింది. కాబట్టి మేమందరం కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అందరం కూడా గత నెల మార్చిన కూడా ఇదే మాదిరిగా 200 సైలెన్సర్ ఉడబీకి రోడ్డులతో తొక్కించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఒక 200 వాహనాలు పట్టుకొని వాటి సైలెన్సర్ ఉడబీకిచ్చి వాటి జుర్మానాలు విధించి ఈ రోడ్డులతో తొక్కించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులకు కానీ యువకులకు కానీ హెచ్చరించేది ఏంటంటే మీరు మాత్రము వాహనాలకు మీరు నడిపేటువంటి బైక్స్కి మాత్రము ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ కానీ ఎక్స్ట్రా సైలెన్సర్స్ కానీ బిగించుకొని ఎక్కువ శబ్ద కాలంతో కనుక వాహనం నడిపితే మాత్రము అది ప్రజలకు హానికరం. కాబట్టి మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మేము మీ పైన తగు చర్య తీసుకోబడుతుంది. ఇదే మాదిరి కంటిన్యూ అవుతూ ఉంటుంది. గత 2023లో 24లో 25లో కూడా ఇది 4వసారి నిజామాబాద్ నగరంలో చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే యువకులను కానీ యువకుల తల్లిదండ్రులమే కోరేదంటే మీరు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడపాలి. ప్రజలకు హానికరము ఎక్కువ శబ్ద కాలుష్యం వల్ల. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఇక ముందు కనుక వాహనం ఇదే మాదిరి చేస్తే మాత్రము సీజ్ చేసి ఆర్టీకి రాస్తాం. మరొక విషయం ఏంటంటే చాలామంది జిల్లాలో కానీ నగరంలో కానీ మైనర్సు అంటే బిలో 18 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆటోస్ కావచ్చు, బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు. దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నవి. మైనరు వాహనం నడపడం అనేది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము చట్టరీత్యా నేరము. ఎవరైతే మైనర్కు కనుక వాహనం ఇస్తే ఎవరి పేరు మీదనైతే ఆ వాహనము రిజిస్ట్రేషన్ అయి ఉన్నదో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఛార్జ్ షీట్ వేసి వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష
25,000 రూపాయల జరిమానా మరియు ఆ యువకుని కూడా జువెనల్ బోర్డులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అతనికి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరగదు. అదే మాదిరిగా ఓనర్ కూడా 1 ఇయర్ వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది. మరి ఒక విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లు కూడా ఇష్టారాధిగా ఆటో నడుపుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాహనం నడుపుతున్నప్పుడు ఆటో నడుపుతున్నప్పుడు విధిగా యూనిఫామ్ ధరించాలి. తర్వాత అతనికి ఇరువైపులా ప్యాసింజర్ని కూర్చోబెట్టుకోవడానికి వీలు లేదు. ఇది ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు, ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుంది. ఈ సైలెన్స్ రోడ్లో మా ట్రాఫిక్ సిఐ ప్రసాద్ గారు, మా ఎస్ఐలు, మరి మా ఆర్ఐ గారు, మా సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి నైట్ డేలో కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హానికరం లేకుండా మరి సౌండ్ పొల్యూషన్ లేకుండా చేయడానికి చాలా సిబ్బంది కష్టపడి భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా CCLA కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి కలెక్టర్ కు అధికారులు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్తోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. కాగా ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామాస్ పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయని తెలిపారు. భూభారతి చట్టంపై ఏవైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ సదస్సులలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, IDCMS చైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యూహాన్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దారు, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులు, ఇక్కడికి విచ్చేసిన రైతులు, మహిళలు అందరికీ ధన్యవాదాలు. సో మనకి ఈరోజు భూభారతి చట్టం అనేది జనవరి 2025లో మనకి చట్టంగా గజెట్ అనేది రావడం జరిగింది. తర్వాత మనకి మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ముఖ్యమంత్రి గారు రూల్స్ అనేది ఫామ్ చేసి రూల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన ఈ కొత్త చట్టంలో ముఖ్యమైన అంశాలు అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో మొదటిగా మనకి ఈ రికార్డ్ ఆఫ్ అంటారు. సో మనకి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి ఏదైతే ఆ రికార్డులో ఉంటారో పట్టాదారులు వాళ్ళకి మాత్రమే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది చేయగలరు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డులో ఎవరు వస్తారు అంటే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఏదైతే ధరణి ఉందో, సో ధరణిలో పట్టాదారులుగా నమోదైన వాళ్ళు
ఇప్పుడు టెంపరీగా మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్లోకి రావడం జరుగుతుంది. సో తర్వాత ఈ చట్టంలో సెక్షన్ 4 కింద 1 year వరకు, అంటే ఇప్పుడు ఏదైతే చాలా మంది రైతులు మాకు ఎక్స్టెంట్ అంటే ఏరియా తక్కువ వచ్చింది, మా పేర్లు మిస్ అయ్యాయి, మా భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో రికార్డ్ అయ్యింది, చాలా రీజన్స్ తో సఫర్ అవుతున్నారు. 1 year వరకు కూడా మనకి టైం లైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ 1 year లో మనకి ఎప్పుడైనా కూడా ఆ రైతులు అనేది భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కోటగిరి అమ్మ అనాథాశ్రమంలో చేరాడు. ఆ తల్లిదండ్రులు లేని బాలునికి అన్నీ తానే పెంచి పెద్ద చేశారు. అనాథగా ఆశ్రమం, అమ్మ మాట కాదనకుండా ఆమె చెప్పిన మంచి బుద్ధులు నేర్చుకుని ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఆయన్నే అమ్మ అనాథాశ్రమ విద్యార్థి అక్తివార్ లక్ష్మణ్. మద్నూర్ జిల్లా డోంగి గ్రామానికి చెందిన అక్తివార్ లక్ష్మణ్ తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించడంతో తన చెల్లితో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల అమ్మ అనాథాశ్రమంలో తన బంధువుల సహాయంతో ఆశ్రమానికి వచ్చారు. అప్పటి నుండి అనాథాశ్రమంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో మంచి చదువులు చదివి కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించుకున్నాడు. దేశ సేవకునిగా విధులు నిర్వహించాడు. విధులు నిర్వహిస్తుండగానే కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో సైతం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో చిన్నప్పటి నుండి ఉంటూ ఇటీవల వెలువడ్డ కానిస్టేబుల్ ఫలితాల్లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన ఆశ్రమ విద్యార్థి లక్ష్మణ్ ను అభయహస్తం ఫౌండేషన్ నిర్వాహకులు వర్ల మధుకర్ సతీ సమేతంగా శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆయనను అభినందించారు. మాజీ సర్పంచ్ హంగర్గా స్వరూప గంగాధర్ మాట్లాడుతూ ఆశ్రమంలో ఉంటూ కసితో పట్టుదలతో చదివి కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. చదువు అనే ఆయుధంతో మన భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దవచ్చో లక్ష్మణ్ జీవితమే ఉదాహరణ అని చెప్పారు. మన విజయానికి మన పరిస్థితిలో ఏమాత్రం అడ్డుపడవని, మనం ఏ చోట ఉన్నా జీవితంలో ఆత్మస్థైర్యంతో నిలబడి ఓ లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే తప్పకుండా విజయం సాధించగలమన్నారు. లక్ష్మణ్ జీవితం ఎందరో యువకులకు మార్గదర్శకంగా నిలుస్తోందని, నేటి యువకులంతా లక్ష్మణ్ ను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సన్మాన గ్రహీత అక్తివార్ లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురైన దమ్మలపాటి రమణమ్మ తనను అమ్మగా మంచి బుద్ధులు నేర్పించడంతో నేడు ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ కోటగిరి మండలానికి మంచి పేరు తెస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల మధుకర్ కుటుంబ సభ్యులు, కోటగిరి మాజీ సర్పంచ్ స్వరూప, హస్గుల విజయ్, గంగాధర్, చిత్తారి నరేందర్, ఇందూర్ సాయిలు, పాకాల శివ, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి గ్రామంలో ఉన్నటువంటి అమ్మ ఆశ్రమం అబ్బాయి లక్ష్మణ్కు బెటాలియన్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం, నిన్ననే ఆర్డర్ కాపీ తీసుకోవడం, సిరిసిల్లలో పోస్ట్ కూడా ఇచ్చేశారు. ఇది తెలిసినటువంటి అభయస్తం ఫౌండేషన్ అధ్యక్షులు బర్ల మధు మరియు ఆ సంస్థ సంబంధించినటువంటి సభ్యులందరూ కలిసి లక్ష్మణ్కు ఘనంగా సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. లక్ష్మణ్ చిన్నప్పటి నుండి కోటగిరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంటర్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేసి, ఇంటర్ పూర్తిగా కాగానే ఆర్మీలో సెలెక్ట్ అయ్యి ఆర్మీలో కూడా సంవత్సరంన్నర జాబ్ చేస్తూ గవర్నమెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడగానే డైరెక్ట్ ఆర్మీ ట్రైనింగ్ నుండి వచ్చి ఎగ్జామ్ని అటెండ్ చేసి అసలు ప్రిపరేషనే లేకుండా మంచి ర్యాంకు సాధించి ఆర్మీ జాబ్ చేస్తూ ఉండగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో డైరెక్ట్గా వచ్చి ఎగ్జామ్ని అటెండ్ చేసి మంచి ర్యాంకు సాధించుకొని కానిస్టేబుల్గా కూడా సెలెక్ట్ అయ్యి నిన్ననే ఆర్డర్ కాపీ తీసుకొని సిరిసిల్లాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అది తెలుసుకొని అభయస్తం ఫౌండేషన్ వారు ఇంత ఘనంగా సన్మానించినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ అభయస్తం ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కోటగిరి గ్రామంలో అనునిత్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లక్ష్మణ్కు కూడా కానిస్టేబుల్ జాబ్ చేస్తూ హయ్యర్ పోస్టులకు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి స్థానంలో ఉంటాడని మాకు ఎంతో నమ్మకం ఉంది. నీకు ఇప్పుడు 21 years చిన్న ఏజ్, నీ 27 years వరకంటే మంచి పొజిషన్లో
నేను కానిస్టేబుల్ సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. దానికి తోడు నేను నా జాబ్కి న్యాయం చేస్తూ మరియు మన కోటగిరి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాను. మరియు నాకు సపోర్ట్ చేస్తూ సన్మానం చేసిన అభయహస్తం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లాకు వృత్తిపరంగా గానీ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ తన వంతు బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని జిల్లా జడ్జి సునీత కుంచాల్ అన్నారు. బదిలీపై వెళుతున్న ఆమెను బార్ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల గురువారం బదిలీపై వెళ్తున్నందున జిల్లా న్యాయవాద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీత కుంచాల మాట్లాడుతూ తాను నిర్వహించిన విధిలో తనతో పాటు న్యాయవాద బృందం వృత్తిరీత్యా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ చేదుడు వాదుడుగా ఉండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ముందుండి మేమున్నామంటూ సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలను సర్దుమణిగించి అన్ని విధాలా ప్రజలకు న్యాయం చేసే దిశగా అహర్నిశలు కృషి చేయడంపై ఆమె తమ తోటి న్యాయవాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో జిల్లావాసులు తనకు ఆహ్వానం పలకడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే సీనియర్ జూనియర్ న్యాయవాదులు కలిసికట్టుగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం గర్వించదగిన విషయమన్నారు. సుమారు 3.5 సంవత్సరాలుగా తాను జిల్లాలో జడ్జిగా విధులు నిర్వహిస్తూ అందరి మధ్యలో నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. న్యాయవాదులు ఒకే కుటుంబంలో ఉంటూ భవిష్యత్తులో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అడ్వకేట్స్ చాలా మంది అన్నదానం స్పాన్సరర్స్గా ముందుకు వచ్చారు. సో అట్లా రాకపోతే అది ఎప్పుడో ఆగిపోయేదేమో. ఆ ప్రోగ్రామ్ కూడా మీ అందరి సహకారం నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అలాగే అనాథ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని అనుకున్నాము. దానికి కూడా చాలామంది అంటే తెలియకుండానే సహాయ సహకారాలు అందించారు. అంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ట్రస్ట్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్కి కూడా ఎవరైనా సరే ఎంత అమౌంట్ అయినా సరే పంపించవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఒక నేను అంటే నా మనసుకు బాగా మంచిగా అనిపించింది. అంటే హార్ట్ టచ్ చేసిన విషయం ఒకటి మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇంకా ట్రాన్స్ఫర్ డ్యూ అనుకున్నప్పుడు అందరూ చాలామంది రకరకాల గిఫ్ట్స్ అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు అంతా చాలా రెడీగా అంటే చేసుకుంటూ ఉన్నారు. మేడంకి ఇది ఇవ్వాలి, మేడంకి అది ఇవ్వాలి అన్నట్లుగా. అయితే అన్వేష్ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అన్వేష్ గారు ఒక రోజు నా దగ్గరకు వచ్చి, మేడం మీరు మాకు అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారంటే నిజంగా జూనియర్ అడ్వకేట్స్కి మేము వచ్చి ఒక డీజేతో మాట్లాడేంత పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. మీరు మాకు అంత సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే మాకు బాధగా ఉంది. మీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కానీ ఏం గిఫ్ట్ ఇచ్చినా అందరూ ఇచ్చేదే ఉంటుంది కాబట్టి మీరు చేసిన ఒక మంచి పనికి నేను కూడా సపోర్ట్ చేసి అంటే దానికంటే బెస్ట్ గిఫ్ట్ మీకు ఇంకేది ఉండదని నాకు అనిపిస్తుందని చెప్పేసి మా ట్రస్ట్కి తను కొంత అమౌంట్ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అన్వేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నిజంగానే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే అనాథ పిల్లల కోసం ఆలోచించాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అది చూసి తను అంటే అంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ థాట్తో ముందుకు రావడం దొంగ పేర్లతో పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని భీమ్గల్ పురపాలక సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ముందు తమ భూమిని కబ్జా చేసిన బాధితుడిని శిక్షించాలని బాధితులు ధర్నా చేపట్టారు. తమ భూమిని ఫాస్టర్ చొక్కం ఇజ్రాయెల్ తమను బెదిరించి దొంగ పేపర్లు సృష్టించి తమ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డుగా గోడను నిర్మించాలని జిల్లా భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన పర్స లింబాద్రి వాపోయారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు విన్నవించగా స్థలాన్ని పరిశీలించి అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని ఫాస్టర్ ఇజ్రాయెల్ కు చెప్పారు. మళ్లీ ఫాస్టర్ ఇజ్రాయెల్ పర్స లింబాద్రి కుటుంబ సభ్యులపై నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఆర్మూర్ కోర్టులో కేసు వేశాడు. దీన్ని పరిశీలించిన కోర్టు ఫిబ్రవరి 18న కేసు కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పు పర్స లింబాద్రి కుటుంబ సభ్యులకు అనుకూలంగా రావడం జరిగింది. కోచ్ పేపర్లను పట్టుకుని మున్సిపల్ కమిషనర్ ను కలవగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రావడం లేదని, ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు సంపాదించిన ప్రాపర్టీ
మాకు భీమ్గల్ ప్రాంతంలో ఉన్న ఫ్లాట్ని పాస్టర్ ఇజ్రాయెల్ కబ్జా చేయడం జరిగింది. దొంగ పేపర్స్ సృష్టించుకొని మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి ఆ ఫ్లాట్ నాకు కావాలని మాణిక్యాల శ్రీనివాస్ని పంపించడం జరిగింది. ఆ సమయంలో మా అన్నయ్య మా తల్లిదండ్రుల ప్రాపర్టీ నేను ఇవ్వను, మాకే అవసరము, నా కుమారుడు చనిపోతే కూడా మేము అందులోనే సమాధి చేసుకున్నాము అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టడము, మేము అదే చర్చికి వెళ్ళే వాళ్ళము. మా అక్కయ్యని కూడా ఆ ఫ్లాట్ని నాకు మీ అన్నయ్యతో నా పేరు మీద చేయించి నువ్వు కిడ్నీ పేషెంట్ చనిపోయినా నీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పి ఆమెకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మా తల్లిదండ్రుల ప్రాపర్టీని మేము వదులుకోలేని పరిస్థితులలో మేము ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను సార్లు మేము ప్రేమతో హెచ్చరించడం జరిగింది. కానీ మనసు మార్చుకోకపోవడం కాగా మళ్ళీ మా మీదనే కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా తనే పెట్టాడు. మేము ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఆయన గురించి మేము ఎక్కడ చెప్పలేదు. తనే కేసు పెట్టిన తర్వాత మేము అనేక సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉండగా ఆ కేసు కూడా ఫిబ్రవరి 18వ తారీఖున కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత మేము అధికారుల చుట్టూ ఆ కేసుకు ముందు తిరిగితే కూడా మీ ఫ్లాట్ గురించి మరి కోర్టులో ఉంది కేసు కాబట్టి మేము యాక్షన్ తీసుకోరాదని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ వాళ్ళందరి దగ్గరికి తిరిగినప్పటికీ ఇదే సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్లాట్కి గోడ అడ్డుగా నిర్మించాడు. అప్పుడు మేము ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్కి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆపివేశారు. కానీ మళ్ళీ దొంగతనంగా గోడను కట్టి ఆయన ఆ ఫ్లాట్ని కబ్జా చేసుకోవాలని మాకు దారి క్లోజ్ చేశాడు. అనేక సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ కేసు పెట్టాడు, కోర్టులో ఉన్నది కాబట్టి మేము యాక్షన్ తీసుకోరాదనే సమాధానం చెప్పారు. కాబట్టి మేము వెయిట్ చేస్తూ అధికారుల దగ్గర మేము ఎంత బ్రతిమాలుకున్నా కానీ ఎవరు యాక్షన్ తీసుకోపోయినప్పటికీ మరి దేవుడే మాకు న్యాయం తీర్చాడు. మరి కోర్టు నుంచి మాకు కేసు కొట్టివేస్తున్నట్టు ఫిబ్రవరి 18న లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది, అప్లికేషన్. మళ్ళీ జిల్లా కలెక్టర్కి కూడా సబ్మిట్ చేశాము, పోలీస్ కమిషనర్కి సబ్మిట్ చేశాము. అయినను ఎవరు యాక్షన్ తీసుకోకపోగా ఎంతోమందికి న్యాయం జరుగుతుంది, ఎంతోమందికి యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ మాకు మాత్రమే ఇక్కడ భీమ్గల్ ప్రాంతంలో ఎలాంటి న్యాయం జరగడం లేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఫెస్టివల్స్ తర్వాత అంటారు. మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమని సమాధానం అంటే మేము బిజీ ఉన్నామని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి ఎన్ని సంవత్సరాలు మేము ఇలా వెయిట్ చేయాలి? విసిగి వేసారిపోయినాము. మేము డిప్యూటీ కలెక్టర్కి కూడా నిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. తను కూడా పోలీసు వాళ్ళు కమిషనర్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. మీరే మాట్లాడండి సార్, మీరు మాకు న్యాయం చేయండి అని ఆయనకు మేము విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు సార్ నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు. కానీ ఇంతగా మేము ఎందుకంటే ఇది మా తల్లిదండ్రుల ప్రాపర్టీ, మళ్ళీ మా అక్క చెల్లెలు ముగ్గురు కూడా నలుగురు అక్క చెల్లెలు అయినప్పటికీ ముగ్గురికి మరి వాళ్ళు విధవరాన్లు అయిపోయారు, భర్తలు చనిపోయారు. దాని కారణంగా భీమ్గల్ ప్రాంతంలో ఉంటున్న మా అక్క చెల్లెలకి మా అన్నయ్య ఆ స్థలాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. కానీ సొక్కం ఇజ్రాయెల్ పాస్టర్గా చలామణి అవుతున్న అతను దొంగ పేపర్స్ సృష్టించుకొని మా స్థలానికి గోడ అడ్డుగా నిర్మించడమే కాకుండా అది అక్రమంగా. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఏర్పడింది. టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు సుమన్ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘం రాష్ట్ర చైర్మన్ శ్రీమారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ఆదేశానుసారం టీఎన్జీఓ జిల్లా కార్యాలయంలో టీజీఈజేఏసీ జిల్లా నూతన కార్యవర్గ ఏర్పాటు సమావేశం అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలోక కిషన్ మాట్లాడుతూ టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నాసిటి సుమన్ కుమార్ పేరును ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి ప్రతిపాదించగా టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులందరూ ముక్త కంఠంతో అంగీకరించారు. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాసిటి సుమన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్ గా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కో కన్వీనర్ గా పిఆర్టీయూ మోహన్ రెడ్డి, కో చైర్మన్లుగా యూటీఎఫ్ రమేష్, టీజీఆర్ఈఎస్ఏఎల్ రమణారెడ్డి, ఎస్టీయూ ధర్మేందర్, క్లాస్ 4 అసోసియేషన్ శ్రీనివాస్, టీఆర్టీఎఫ్ కృష్ణారెడ్డి, టీపీటీఎఫ్ సురేష్, టీటీయూ రాము, లతికార్ నియమితులయ్యారు. ఉద్యోగ సంఘాల సమస్యలలో తన వంతు పాత్ర పోషిస్తానని జిల్లా ఉద్యోగ కార్యాచరణ కమిటీ చైర్మన్ సుమన్ వెల్లడించారు. అందరి సహకారంతో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. నూతన కార్యవర్గాన్ని సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మరి జేఏసీ కూర్పు అనేది విభిన్న వర్గాలతో పాటు అక్కడ ఉన్న అన్ని అనుబంధ సంఘాలని కూర్పు చేసి
మరి వారందరి ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నాకు సలహాలు సూచనలు చేసిన గౌరవ సీనియర్స్ అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ పక్షాన మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా గౌరవ పెద్దలు, ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి కర్త కర్మ క్రియ. మరి ఆ రోజు నాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్థానం సెక్రటరీ జనరల్ టీజు, కో చైర్మన్ పిఆర్టీ. రాష్ట్రం ఏదో జిల్లాల అదే కావాలనుకున్నాం, జిల్లాలో కూడా అట్లనే వచ్చాం. ఇప్పుడు చైర్మన్ ఒకటి ఉంది, కన్వీనర్ ఒకటి ఉంది, సెక్రటరీ జనరల్ లేదు ఇక్కడ, కన్వీనర్ ఒకటి ఉంది, కో కన్వీనర్. అసలు చైర్మనే నాకేమంటే నేను పిఆర్టీ నేను టీఎన్జిఓస్ బంద్ చేస్తే నువ్వు ఇక్కడ మొత్తమే బంద్ చేయమంటే ఇది మరి ఇంత కోరిక ఉంది ఇది, అది కాదు. అంటే రాష్ట్రాన్ని మనం అనుసరించాలి కాబట్టి అట్లే ఆయన. ఎడపల్లి మండలంలో క్రైస్తవులు చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మానవాళి విముక్తి కోసం యేసుక్రీస్తు త్యాగాన్ని గుడ్ ఫ్రైడేను గుర్తు చేస్తుందని చర్చ్ పాస్టర్ తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల బెతానియా ఫెలోషిప్ చర్చ్ లో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. చర్చ్ పాస్టర్ తిమోతి రాజు ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రేమ, కరుణ, దయాగుణం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ యేసుక్రీస్తును స్తుతించారు. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజే గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుగా గుడ్ ఫ్రైడేను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఆరాధనలు నిర్వహించడం జరిగిందని అన్నారు. క్రిస్మస్ పండుగను మనం యేసయ్య ఈ లోకంలో జన్మించిన రోజుగా జరుపుకుంటే, గుడ్ ఫ్రైడేను ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించిన దినంగా ఆత్మ విశ్వాసంతో గుర్తించాలని అన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రజల రక్షణ కోసమే వచ్చారని, ఆయన జీవిత ప్రయాణాన్ని అర్థాన్ని మన జీవితాల్లో ప్రతిబింబింపజేసుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశమని అన్నారు. యేసయ్య 33 సంవత్సరాల పాటు ఈ భూమిపై జీవించి చివరకు మన పాపాలను మోసుకొని సిలువలో తన ప్రాణాలను అర్పించారని అన్నారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ఆయన దివ్య ప్రేమను, క్రమశీలతను, బాధ్యతను, పరిపూర్ణతను చాటి చెప్పాయని తెలిపారు. ఆయనను సిలువలో చంపిన వారిని క్షమించమని తండ్రిని ప్రార్థించడం మహాదయకు నిదర్శనమని అన్నారు. ఆదివారం చర్చిలో ఈస్టర్ పండుగ వేడుకలు జరుపుకుంటామని తిమోతి రాజు తెలిపారు. అలాగే ఈ గుడ్ ఫ్రైడే వరకు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తూ ఉపవాస ప్రార్థన, ఉపవాస దీక్షలు చేసి మరి ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధరగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళ కొరకు తన రక్తం చిందించారు. రక్తం చిందించలేదే పాప క్షమాపణ లేదు. అందుకు ప్రభు యేసుక్రీస్తు వారే ఈ లోకానికి శరీరధారిగా వచ్చి సర్వమానవాళ్ళ కొరకు ఒక పాపిని పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వడానికి ఆయన మార్గదర్శిగా ఈ దినము ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా క్రైస్తవులందరూ కూడా ఈ దినము ఎంతో చక్కని గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే ఏంటంటే మనకు క్రైస్తవులందరికీ సర్వమానవాళ్ళకు కూడా ఇది శుభవారం మాటండి. అంటే మానవాళికి పాపము నుంచి, శాపము నుంచి విమోచన దినము కాబట్టి ఈ దినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులైన అందరూ కూడా ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి 40 రోజులు ఈ రోజుతో ముగించబడుతుంది. ఎల్లుండ ఈస్టర్ సండే ఉంటుంది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి 33 సంవత్సరాల ఈ లోకంలో శరీర రీతిగా ఉండి అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయన ప్రవచనం ద్వారా ఆయన యేసు ప్రభు వారు పూర్వమే పుట్టక మునిపే ఎలా చనిపోతారని చెప్పి, ఎలాగ ఆయన సిలువ వేస్తారని చెప్పి యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, కొంతమంది ప్రవక్తలు, అలాగే మహారాజు అయిన దావీదు కూడా ప్రవచించిన ప్రవచనాలు నేడు మరి దినము 7 మాటలు యేసు ప్రభు వారు ఆ కలువరిగిరిలో వేలాడుతూ గొల్గొతా కొండపైన 2 దొంగల మధ్యలో వేలాడుతూ మరి 7 మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఈ దినము సంఘంలో ఉన్న మరి సంఘ పెద్దలు, విశ్వాసులైన వాళ్ళు మాకు ప్రకటిస్తారు. కాబట్టి 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. 3 మాటలు సర్వమానవాళ్ళ కొరకును, 3 మాటలు తన వ్యక్తిగత కొరకు, 1 మాట తండ్రి కొరకు పలికిన మాటలు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరువులు కనుక వీరిని క్షమించమని ప్రభు మొట్టమొదటిగా క్షమాపణ కోరారు. అలాగే మనం కూడా ఈ లోకములో మానవులైన మనమందరం కూడా కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు, కొన్ని అతిక్రమం చేస్తాము. అందరూ కూడా దూషించడం కాకుండా అందరూ కూడా క్షమాపణ కోరికని క్షమించే హృదయం ప్రభువుకు ఉంది. కాబట్టి మనకి కూడా ఆ క్షమాపణ హృదయం కలిగి ఉన్నట్లయితే మరి ఆ
ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు తన రక్తం సిందించిన దాన్ని సార్థకం చేసే అవకాశం ఉంది కాబట్టి మరి 7 మాటల విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇంచుమించు ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేసి ఉన్నారు. 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ విప్ దాస్య వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్ర తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్, నవీనాచారి, పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం విజయవంతం చేయాలని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఐద్వా రాష్ట్ర బస్సు జాతా నిజామాబాద్ జిల్లా నాందేవాడ సిపిఎం ఆఫీస్ కు చేరుకుంది. ఏప్రిల్ 14న మొదలైన ఈ బస్సు జాతకు స్వాగతం పలికారు. ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ బస్సు జాతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ 33% రిజర్వేషన్ అమలు చేయాలని, పులే అంబేద్కర్ ఆశయాలు అమలు జరపడం కోసమే ఐద్వా నడుం బిగించిందన్నారు. ఈ బస్సు జాత ముఖ్య ఉద్దేశం మహిళలపై హింసను అరికట్టాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్య, వైద్యం, ఉద్యోగం అందించాలని, ఉచిత పథకాలు పెట్టకుండా అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి, అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేతి నిండా పని కల్పించి మహిళలకు, నిరుపేదలకు ఆర్థికంగా మెరుగుపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి హక్కుల కోసం ప్రత్యేక పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బస్సు జాతలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయిలీలా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు రజియా, మాధవి, కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున హైదరాబాద్లో కృష్ణానగర్లో స్టార్ట్ చేసుకొని మేము జిల్లాలు తిరుగుతూ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మహిళలందరూ కూడా స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక నమస్కారం. అట్లాగే ఈ ముగింపు సభ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 25వ తేదీ రోజు ముగిస్తుంది. ఆ సభను కూడా జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే అనేక సంవత్సరాలు పోరాటాలు చేసుకున్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. మరోపక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక అంశాలను, స్త్రీకి సంబంధించినటువంటి అనేక అంశాలను పొందుపరిచారు. వాటిని కూడా అమలు పరచడంలో ఇవాళ ప్రభుత్వాలు విఫలమవుతుంది. వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం బాధ్యత అని ఈ యాత్ర మేము దాదాపు 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్ర యొక్క డిమాండ్స్ ఏంటంటే మహిళలపైన, మైనర్ బాలికలపైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అవి అరికట్టి మహిళలకు భద్రత కల్పించాలని, అట్లాగే పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, లైంగిక నిరోధక కమిటీలు వేయాలని అనేక సంవత్సరాలు పోరాటాలు చేస్తున్నాం. కానీ ఆ కమిటీలు వేస్తున్నారు, వాటి ఫంక్షనింగ్ చేయట్లేదు. ఆ ఫంక్షనింగ్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని, అట్లాగే మద్యం ఎరులై పారుతూ ఉంది. ఫోర్నో వెబ్సైట్లు నిషేధించాలి. ఎందుకంటే సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ను చూసిన తర్వాత, అసలు చిత్రాలు చూసిన తర్వాత ఇవాళ తల్లెవరో పిల్లెవరో తెలియక ఇవాళ మహిళలపైన, అమ్మాయిలపైన లైంగిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఫోన్లో వెబ్సైట్లను నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మద్యం దశలవారీగా నియంత్రించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే డ్రగ్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా గుడ్ ఫ్రైడే వేడుకలు, చర్చిలలో ప్రార్థనలు, విశిష్టతను వివరించిన పాస్టర్లు. రానున్నది బీజేపీ పాలనే, ఎమ్మెల్సీలను సన్మానించిన జిల్లా పార్టీ నాయకులు.
ధన్యవాదాలు తెలిపిన శాసన మండలి సభ్యులు. శబ్ద కాలుష్యం వెదజల్లే సైలెన్సర్లను వాడితే చర్యలు తప్పవు. ఎన్టీఆర్ చౌరస్తాలో ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి, రైతులకు అవగాహన కల్పించిన జిల్లా పాలనాధికారి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో చేరాడు. విద్యా బుద్ధులు నేర్చుకుని సైనికునిగా, పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. పట్టుదలను అభినందించిన పలువురు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.